ఈ మూడు అందరికీ నమస్కారం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ప్రతి ఒక్కరికి, తెలంగాణ ఉత్సవాలు జరుపుకున్న ప్రతి ఒక్క తెలంగాణ వాసులకు, ప్రపంచ వాసులకు మా తెలంగాణ 12వ వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ మరి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయుర్వేద అభిమానులారా, మన శరీరానికి ప్రకృతికి పెద్ద క్యాన్సర్ ఏదంటే పర్యావరణంలో ఉన్న ఓజోన్ పొర కరిగిపోవడం. మన సమాజంలో స్థితిగతులను అడుగు పట్టించేదంటే స్వార్థం, అది లంచగొండ వ్యవస్థ, అదే మత్తి పని అయ్యే ఈ యొక్క వ్యవస్థకు క్యాన్సర్ లాంటిది. మన శరీరం ఉన్న కణాలను, క్యాన్సర్ కణాలను అభివృద్ధి సాధించి శరీరానికి మంచి కణాలను క్షీణించింపజేసే వ్యాధి ఏదంటే క్యాన్సర్ వ్యాధి. ఈ మూడింటిని తరిమి కొట్టడం ఎలా అంటే, ఎప్పుడైతే శరీరం కనుక నిర్మలాత్మకంగా ఉంటుందో ఆటోమేటిక్గా మన యొక్క కోరికలు ఎక్కువగా ఉండవు. ఎప్పుడైతే కోరికలు కుంగిపోతామో మంచి నిర్మలాత్మకమైన మనసులాగా ఉంటుందో మన స్వార్థం ఏర్పడదు. ఎప్పుడైతే ఈ సృష్టిలో స్వార్థం ఏర్పడదో ఆటోమేటిక్గా వ్యవస్థ కూడా మార్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వ్యవస్థ మారుతుందో ఆటోమేటిక్గా ఈ పర్యావరణంలో ఉన్న ఓజోన్ పొర కూడా ఏ విధంగా ప్లాస్టిక్తో కానీ లేదా చెట్లతో కానీ అరికట్టే అవకాశం ఉంటుంది. అందుకే మనం నిర్మలాత్మకమైన మనసును మనం మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? ప్రతి ఒక్కరిని జోడించేది ఒక్కటే, ఈ మూడు ఏది నల్లతుమ్మ, ఈ కానగ చెట్టు, ఈ నైనర్ మూడింటిని కనుక కొబ్బరి నూనె ఉన్న వాళ్ళు కొబ్బరి నూనె ఉడికించుకోవడం, లేదంటే నువ్వుల నూనె ఉన్న నువ్వుల నూనె ఉడికించి రోజు ఉదయం సాయంత్రం ఆయిల్ పులింగ్ చేసుకోవాలి. ఒకటి, ఇది మిగిలిన పిప్పిని తీసి ఇంట్లో దీపారాధన చేయండి. 2, ఇది చేసుకుంటూ మన యొక్క ఆహారంలో కానీ ప్రతి ఈ మూడిట్లు పత్రములు కనుక ఉదయం సాయంత్రం కసబి నవలి మింగితే మన శరీరం నిర్మలాత్మకంగా ఉంటుంది. సూర్యుడు కనుక ఉదయించే సూర్యుడు ఏ విధంగా ఉదయజనకంగా చల్లని కిరణాలు ఉంటాయో, రాత్రిపూట అమావాస్య రోజు సమీపంలో పౌర్ణమి రోజు సమీపము నిండు చంద్రుడు ఏ విధంగా నిర్మలాత్మక చల్లని వెన్నలిస్తాడో మన మనసు కూడా అంత నిర్మలాత్మక చల్లని మనసులాగా ఉంటుంది. అటు చల్లని మనసు చేసుకొని మన శరీరాన్ని మనమే కాపాడుకొని, మన వ్యవస్థను మనమే కాపాడుకొని, మన విశ్వాన్ని మనం కాపాడుకోవాలని ఉంటుందని మిమ్మల్ని ఆకాంక్షించుకుంటూ, ఈ విశాలమైన సువిశ్వమైన ప్రకృతిలో ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచి చెట్లు పెట్టండి. శుభకార్యాలకు, అశుభకార్యాలకు, మంచి చెడులకు, ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఒక 4 చెట్లు పెట్టండి. మన ఇంట్లో కనీసం ఒక మనిషికి ఒక 4 చెట్లు పెట్టండి. మన ప్రకృతిని కాపాడే విధంగా ఉంటుంది. అట్లా చేస్తారని ఆకాంక్షించుకుంటూ, ఈ పద్ధతిని అందరూ ఉపయోగించుకొని మిమ్మల్ని కోరుకుంటూ, ప్రతి భయంకరమైన వ్యాధులు మన ఒకరు ఫోన్ చేసి రండి, చెవు పొడు బాగా వస్తుంది అంటారు అనుకోండి, ఆ చెవు సమస్యలు ఉన్నా ఏదున్నా కానీ కనీసం వీటిని కనుక ఆస్వాదించిన చెవు పొడి పొద్దున్న